ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ గతం లోపల ఒక్క హామీ కాదు, నిరుద్యోగులనే అని కాదు అన్ని వ్యవస్థలను కూడా మోసం చేసింది. అన్ని వ్యవస్థలను మోసం చేసింది కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలను కూడా మోసపోవద్దని చెప్పి ఇప్పుడు భారత రాజ్యాంగంలోనూ నిరసన తెలిపే హక్కు, ప్రజలని చైతన్యపరిచే హక్కు అందరికీ ఉంటుంది. హక్కులు భాగంగానే మేము అక్కడికి వెళ్ళి మా బాధలను మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి గోస పెడతా ఉన్నారు. మీరు కూడా మోసపోయి గోస పడవద్దని చెప్పి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలను చెప్తా ఉంటే వాళ్ళు ఓడిపోతామనే భయంతో నిరుద్యోగుల మీద దాడి చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల మీద దాడి, తెలంగాణ గడ్డ దాడులకు ఎవరు కూడా భయపడరు. మీరు ఎన్ని దాడులు చేస్తే అంత ఎత్తుకు అంతమంది వెళ్ళి ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఈరోజు నిరుద్యోగుల వల్లనే మీకు గద్దెనెక్కి నిరుద్యోగుల మీద దాడి జరుగుతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఖచ్చితంగా దీని వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉంది. ఇమీడియట్గా రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలి. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గద్దె దించడమో ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించడానికి మేము ప్రయత్నిస్తాం. జూబ్లీహిల్స్ ఒక్కటే కాదు, తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.